ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు తెస్సలోనికయులకు వ్రాసిన రెండవ పత్రికను గూర్చిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. నేపథ్యం: తెస్సలోనికయులకు మొదటి పత్రిక పంపిన కొద్ది రోజులకే అక్కడి క్రైస్తవులు తన ఉత్తరంలో కొన్ని భాగాలను సరిగా అర్థం చేసుకోలేదని పౌలుకు వినవచ్చింది. అందువలన ఈ రెండవ పత్రికను పౌలు పంపించాడు. పౌలు ఇంకా కొరింథులోనే ఉన్నాడు. అతడు సంవత్సరంన్నర అక్కడే ఉన్నాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 11వ వచనం. మొదటి లేఖ వ్రాసిన కొద్ది వారాలకే రెండవది వెళ్ళి ఉండవచ్చు. తెస్సలోనికయుల అపార్థాలలో ఒకటి యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినది. క్రీస్తు ఎదురుచూడని సమయంలో హఠాత్తుగా వస్తాడని పౌలు చెప్పాడు. కానీ కొందరు విశ్వాసులు ఆయన వెంటనే వచ్చేస్తాడన్నట్టుగా దీనిని అర్థం చేసుకున్నారు. అలాగైతే ఇకపై పనిపాటలు చేసుకోవడం అనవసరమని భావించిన వారు కూడా ఉన్నారు. ఫలితంగా వారు సోమరులై ఇతరులకు భారంగా పరిణమించారు. రెండవ తెస్సలోనికయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనములు, 3వ అధ్యాయం 11వ వచనం. ఈ అపార్థాన్ని సరిచేయడానికి వ్రాస్తూ క్రీస్తు రాకడ గురించి పౌలు మరిన్ని విషయాలు చెప్పాడు. సోమరులుగా ఉన్నవారిని గద్దిస్తూ బాధలు అనుభవిస్తున్న వారికి మరింత ప్రోత్సాహమిచ్చాడు. సంక్షిప్త విభజన: తెస్సలోనికయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 2వ అధ్యాయం 12వ వచనం వరకు క్రీస్తు రెండవ రాకడ గురించిన విషయం. 2వ అధ్యాయం 13 నుండి 3వ అధ్యాయం 18వ వచనం వరకు సంఘం యొక్క ప్రస్తుత అవసరాలు. ప్రభువు పేరిట మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ సమాచారాన్ని తెలుసుకొనండి, తెలియని ఇతర సహోదరులకు తెలియచేయగలరని నా యొక్క మనవి.